హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో రూపకంగా మేము ముందరికి వచ్చిన, ఎందుకంటే నా జీవితంలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు మీతో పంచుకోవాలి. నా బాధ అంతా ఏంటంటే ఎవ్వరు నశించిపోవద్దు. దేవుడు ఉగ్రత, మనం చేసిన పాపాలు, దేవుడు ఉగ్రత ఎట్లుంటుంది అంటే, దేవుని తెలుసుకొని దేవుని బాటల నడిస్తే దేవుడు ఎల్లప్పుడూ మన తోడుండి నడిపిస్తాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి సంపాదిస్తాడు, సమస్తము సమకూరుస్తాడు. నీకేది మంచిదో చెప్తాడు, ఏది చెడ్డదో చెప్తాడు. దేవుని పక్కకు పెట్టి మనము మన ఇష్టానుసారంగా మొక్కుతే దేవుడు సహకరించాడు. విగ్రహాలు సహకరించాయి. విగ్రహాలు మనిషిని రెచ్చగొడతాయి, పాపం వైపు అడుగులేసేటట్టు నడిపిస్తాయి. కానీ యేసుప్రభు అట్లా కాదు. పాపం చెయ్యొద్దు అంటాడు. ఆయనను నమ్ముకుంటే పాపం వైపు, పాపం చేసేటోళ్ళే మారిపోతారు. మంత్రాలు చేసేటోళ్ళు మారిపోతారు, పాపాలు చేసేటోళ్ళు మారిపోతారు. భూత వైదికులు ఎంతోమంది నేను సాక్ష్యం వింటున్న టీవీ సెల్లులల్లా ఎంతో ముదిరిపోయిన మంత్రగాడు మారిపోయి, బైబిల్ పట్టుకొని మారిపోయి ఆయన పాస్టర్గా మారిపోయాడు. అంత గొప్ప దేవుణ్ణి నేను వెంబడిస్తున్నా. ఎవ్వరు కానీ ఏ ఆత్మ నశించిపోవడు దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను కొన్ని రోజులైతుంది దేవుని తెలుసుకొని. నా అనుభవం నుంచి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలి. విగ్రహాలు కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎవ్వి విగ్రహాలు ఆదుకోవు. తిరుపతి వెంకటేశ్వర్లు ఆదుకోడు, రాజరాజేశ్వర స్వామి ఆదుకోడు. భగవద్గీత నా తండ్రి చదివిండు, మా అన్నయ్య కూడా చదివిండు భగవద్గీత. వాళ్ళ జీవితాలు ఏమీ ఎక్కడ బాగుపడలే. మా నాన్న అయితే ఇంకా మొత్తం మేము కడుపులో పుట్టిన వాళ్ళం ఆగమైపోయినాం. మా నాన్న ఎంతో భక్తి శ్రద్ధలతోటి భగవద్గీత చదివిండు. నేను చిన్నపిల్లలే, నేను చూసేదాన్ని. మా నాన్న స్నానం చేసి భగవద్గీత చదివి, మాకు జంజం ఉంటుంది, ఆ గాయత్రి మంత్రం చదువుకున్నాక అన్నం తినేటోడు మా నాన్న. నేను చూసిన నా కనులారా. కానీ మా నాన్న జీవితం ఏం బాగు చేయలే. మేము కడుపులో పుట్టిన వాళ్ళం కూడా మాకేమో అది ఆ ఫలితం మాకు కనవలేము మా జీవితాలకు. అందుకే నేను చెప్తున్నా, ఎవ్వరు నశించిపోవద్దు. ఎవ్వరు ఆత్మ చనిపోయినాక ఆ ఆత్మ పాతాళంలో పడిపోవద్దు, అగ్నిగుండానికి పోవద్దు. అందుకే నా బాధ అంతా అంతే. యేసుప్రభుని నమ్ముకోండి, ప్రతి ఒక్కరు నమ్ముకోండి, తెలుసుకోండి. మీరు, నేను చెప్తున్నా అని కాదు, మీరు తెలుసుకోండి, మీరు ప్రార్థన చేయండి. ఏ దేవుడు గొప్పవాడు మనకే అర్థమైపోతుంది. ఎందుకంటే నన్ను ఒక ఆమె కాశీకి తీసుకుపోయింది. ఇక్కడనే ఉంటుంది ఆమె, సికింద్రాబాద్లో. 2014లో కాశీ తీసుకుపోయింది. కాశీ తీసుకుపోయి ఆమె ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1998 నుంచి నా ఇంటికి వచ్చింది. నా ఇంట్లో ఉన్నది, నా ఇంట్లో అన్నం తిన్నది, నా ఇంట్లో వండుకున్నది, నాకే మంత్రాలు చేసింది. కాశీ తీసుకుపోయి కాశీలో మంత్రాలు చేసింది. కాశీ విశ్వేశ్వరుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడు ఆపలే, సముద్రంలో మంత్రాలు చేసింది నాకు. యేసుప్రభు నమ్ముకున్నాక నాకు దేవుడు ప్రార్థనలో చెప్పిండు, నీకు మంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు అని, నువ్వు పతనమయ్యేటందుకు ఎవ్వరు కారకులని చెప్పింది దేవుడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2017 వరకు నా ఇంటికి వచ్చింది ఆమె. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో తిని, నా ఉప్పు తిని, నా ఇంట్లో వండుకొని నన్నే పతనం చేసి దాని కాళ్ళకాడ తీసుకొచ్చుకొని పారేసుకున్నది, నన్ను నా కొడుకును. తెలుసా, అంత ఘోరంగా లోకంలో ఉంటే అంత ఘోరంగా ఉంటుంది. యేసుప్రభు నమ్ముకుంటే ఆయన మన ఇంట్లోకి ఏ చెడును రానియడు అసలుకే.
అంత రక్షణ మనకిస్తాడు. మన ఇంట్లోకి ఏ చెడు కూడా వచ్చేటందుకు అవకాశం ఉండదు. చెడు వస్తుందా దేవుడు చెప్తాడు, స్వప్నంలో చెప్తాడు, మాటల ద్వారా చెప్తాడు, అన్యజనులకి వెళ్ళి వచ్చి చెప్తారు మనకు. అంత గొప్ప రక్షకుడు ఆయనే. ఎంత అంటే మాటలు సరిపోవు, ఈ వయసు నాకు సరిపోదు, ఈ అనుభవం సరిపోదు. అంత పెద్ద రక్షకుడు యేసుప్రభు. అల్లాటప్ప దేవుడు కాదు. ఆయన బైబులే, విగ్రహం లేదు ఆయనకు. ఆత్మస్వరూపుడు, ఆత్మై మనలో ఉంటాడు. కుళ్ళు కుతంత్రాలు తీసివేయాలి. మనల్ని తిట్టరోళ్ళైనా పర్వాలేదు, మన ఇంటికి వచ్చి తిట్టిన వాళ్ళని మనం ప్రేమించాలి. అట్లాంటి వాళ్ళని అంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. లైక్ కొట్టుల్లి. మళ్ళీ నేను మాట్లాడేటందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నా వీడియోలు చూస్తుండ్రు కదా అని కొంచెం సంతోషంతో మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరు ఈనుండి దేవుణ్ణి తెలుసుకోండి. అక్కర్లేని విగ్రహాలకు మొక్కుడు ఆపేసేయాలి. ఏది సత్యమో మీరు తెలుసుకోండి, పరిశోధించండి, పరీక్షించండి. మిమ్ములా మీరు దేవుని కోసం ఏది సత్యమో మీరు తెలుసుకోవాలి. సత్యం వైపే అడుగులు వేయాలి. ఈ లోకాన్ని విడిచి ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. యాక్సిడెంట్లు, ఘోరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఘోరమైన రోగాలు, కొత్త కొత్త రోగాలు. మనం తినేదంతా కలితమైన ఫుడ్ తింటున్నాం. మనం ఫుడ్ ఎట్లనో మనుషులను కూడా అట్లా కలితమైపోతున్నాం. ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకోవాలి, నిత్య రాజ్యానికి వారసులు కావాలి. అదే నా బాధ. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవ్వరు పాతాళంలో పడిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి బిడ్డ రక్షించబడాలి. దేవుడు అదే చెప్తాడు. దయచేసి నా మాటలు వినండి. అందరిని మారు మనసు దేవుడి కొద్ది మాటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఎందుకంటే మళ్ళీ నాకు మాట్లాడేందుకు నా వీడియోలు చూస్తున్నారు కదా అని కొంచెం సంతోషం అనిపిస్తుంది. అంతే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్ముల మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.